కేజ్రీవాల్ తర్వాత నెక్స్ట్ ఎవరు? ఈడీ ఎవరిని టార్గెట్ చేయబోతుంది? లిక్కర్ కేసులో మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ విషయాన్ని ఆప్ నేతలు చెప్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్ ను విచారించింది ఈడీ. అంతటితో ఆగకుండా మరో 4 నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటోంది ఆప్. కేజ్రీవాల్ అరెస్టుతోనే లిక్కర్ కేసు అయిపోలేదా? మరిన్ని విచారణలు, అరెస్టులు ఉంటాయా? 3 ఏళ్లుగా డైలీ ఎపిసోడ్ అయిపోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. సీఎం కేజ్రీవాల్ అరెస్టుతోనే కేసు ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిందని భావించారంతా. కానీ ఈడీ వేస్తున్న అడుగులు, ఆప్ నేతలు చెప్తున్న మాటలు వింటుంటే లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని విచారణలు, అరెస్టులు ఉండే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్ కు నోటీసులు ఇచ్చి విచారించింది ఈడీ. విజయ్ నాయర్ కు తన అధికారిక నివాసాన్ని షెల్టర్ గా ఇచ్చారన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకుంది. అయితే కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ కేసు విచారణ ఇంకొంత దూరం వెళ్తుందన్న చర్చకు అవకాశం లభించింది. విజయ్ నాయర్ ద్వారా సౌత్ గ్రూప్ నుంచి ఆప్ ముడుపులు తీసుకుందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన ఆరోపణ. అయితే విజయ్ నాయర్ తనకు రిపోర్ట్ చేయరని, ఢిల్లీ మంత్రులు అతీషి, భరద్వాజ్ కు రిపోర్ట్ చేస్తారని విచారణలో కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ కోర్టుకు వివరించింది. కేజ్రీవాల్ ను మరోసారి ఈడీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. అంతకుముందే మరికొందరు ఆప్ నేతలు కేసుతో సంబంధం ఉన్న అధికారులకు నోటీసులు ఇచ్చి విచారిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతిషి ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల్లో మరికొందరు ఆప్ నేతలు అరెస్ట్ కావచ్చు అన్నారామె. ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారో కూడా పేర్లతో వివరించారు. తనతో పాటు అంటే అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చెద్దాను లోక్సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు అతిషి. आने वाले 2 महीने में लोकसभा चुनाव से पहले वो आम आदमी पार्टी के 4 और नेताओं को गिरफ्तार करने वाले हैं। वो मुझे गिरफ्तार करेंगे, वो सौरभ भारद्वाज को गिरफ्तार करेंगे, वो दुर्गेश पाठक को गिरफ्तार करेंगे और वो राघव चड्ढा को गिरफ्तार करेंगे. ఇక కేజ్రీవాల్ రాజీనామా చేయరని మరోసారి స్పష్టం చేశారు అతిషి. సీఎం రాజీనామా చేయడానికి ఎలాంటి కారణం లేదని తెలిపారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి మరింత ఈజీ అవుతుందని విమర్శించారు అతిషి. अब आपको अरविंद केजरीवाल को जेल में क्यों भेजना है? इसलिए भेजना है क्योंकि इस गिरफ्तारी के 2 ही मकसद थे. इस गिरफ्तारी का पहला मकसद था अरविंद केजरीवाल को चुनाव के दौरान कैंपेन करने से रोकना और दूसरा मकसद था कि दिल्ली की चुनी हुई सरकार, दिल्ली की चुनी हुई लोकप्रिय सरकार को गिरा देना, राष्ट्रपति शासन लगाना और फिर चोर दरवाजे से भारतीय जनता पार्टी की सरकार बनाना. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనవచ్చని, అయితే కేసుపై ఎలాంటి కామెంట్లు చేయడానికి వీల్లేదని ఆదేశించింది.